Dear viewers, good evening to all of you. Today I would like to deal with translations with very sublime, great, useful content. నౌన్గా పలికేటప్పుడు విషయము అని చెప్పడానికి కాంటెంట్ అని పలుకుతారు. అదే సంతృప్తి ఆ సెన్స్లో కంటెంట్ అంటారు. ఓకే. అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ పార్ట్ 4. తెలుగులో ట్రాన్స్లేషన్ ఇచ్చి తర్వాత ఇంగ్లీష్ ఇచ్చారు. దాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏమేమి పదాలు పడతాయి, ఆ విధంగా భాష డెవలప్ చేస్తూ ఉంటాం. ఇది మోటివేషన్ అనేది ఇందులో అర్థం ఉన్నా మనం హౌ దే ఆర్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ అని చూస్తాం. ప్రతికూలతలను ఈ ఆయుధంతో జయించండి అంటాడు. ఏం ఆయుధం? కాంకర్ అంటే వెర్బ్. యాడ్వర్సిటీస్ విత్ దిస్ వెపన్ అంటాడు. వి అంటే వెర్బ్, తర్వాత చూడండి ఇదేం చేశాడు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినప్పుడు మీరు ఆధారపడదగిన ఆయుధం ఏమిటో తెలుసా? When all these circumstances turn adverse, do you know what the weapon you can rely upon is? లేక do you know the weapon you can rely upon? సింపుల్ కూడా చేయొచ్చు. ఏంటది ఆయుధం? శ్రమ, హార్డ్ వర్క్. అందుకే అంటాడు కృషితో నాస్తి దుర్భషం అని. దాన్ని బాగా వాడుకోండి. దేన్ని? శ్రమని. యూజ్ ఇట్ వెల్. రోజు శ్రమిస్తూనే ఉండండి అంటాడు. అంటే వాతావరణం ప్రతికూలం ఉంది కదా, పరిస్థితులు, అందువల్ల రోజు శ్రమిస్తూనే ఉండండి. కీప్ వర్కింగ్ హార్డ్ ఎవ్రీ డే. రోజు అంటే ప్రతిరోజు అని. అది పరిస్థితులను ఖచ్చితంగా మళ్ళీ మీకు అనుకూలంగా మారుస్తుంది. ఇట్ విల్ డెఫినెట్లీ టర్న్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ యువర్ ఫేవర్ అగైన్. అది అగైన్ అన్నమాట. ఇది ఇక్కడ నేను వెర్బ్ ఇచ్చాను, ఆబ్జెక్ట్ ఇచ్చాను. కొన్నిటి సబ్జెక్ట్ కూడా ఉండొచ్చు. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది. ఇట్లా వెర్బులు వస్తుంటే ఇది ఇక్కడ చూడండి. తెలుగులో ఏం చేశాను? సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ చివరిలో వచ్చింది. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే మధ్యలో వచ్చింది వెర్బ్. ఇది సాధారణమైన సూత్రం. ఇది ఇంగ్లీష్లో వెర్బ్ మధ్యలో వస్తుంది, తెలుగులో వెర్బ్ చివరిలో వస్తుంది. ఈ సూత్రం ఉంటే మనం బయటపడిపోయినట్టే సమస్య నుంచి. గుర్తుపెట్టుకోవాలి. ఒకటికి 2-3 సార్లు చదవండి, ఐడియా వస్తుంది. Thank you very much for your being with us.